కేటీఆర్ దీంట్లో కిషన్ రెడ్డికి అంత తెలియలేదు పాపం. అంత 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 శ్రమ కూడా చేసేంత ఇది ఉన్నాడు కాదు. కిషన్ రెడ్డి వెనకాల కేటీఆర్ ఉన్నాడు. ఈ కుట్రలన్నీ కుతంత్రాలన్నీ కేటీఆర్ తయారు చేసి చిట్టానికి ఆ చిట్టి ప్రకారం పనిచేస్తుంది. నా నా స్ట్రైట్ ఆరోపణ, స్ట్రైట్ ఈ కుట్ర కేటీఆర్ది. ఈ కుట్ర కిషన్ రెడ్డి గారు సహకరిస్తుండ్రు. వీళ్ళిద్దరు కలిసి నగరానికి మెట్రో, ఎందుకంటే కేటీఆర్ 10 ఏళ్ళు వాళ్ళ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండి ఏమీ చేయలేకపోయారు, 9వ స్థానానికి దిగజారింది. ఇప్పుడు ఇది ప్రాఫిట్ మేకింగ్ బిజినెస్ చేస్తే వాళ్ళు ఆపి దాని అంచనాలు పెంచి ప్రజలకు చేసిన నష్టమంతా చర్చకు వస్తుంది. ఇవన్నీ కూడా ఉన్నాయి. చిన్నపిల్లల మాటలు అని అవన్నీ చిన్నపిల్లల మాటలు, అవన్నీ చిన్న చిన్న పనికిరాని ప్రశ్నలకు పనికిరా ఆరోపణలకు జవాబు చెప్పుకుంటూ కూర్చుంటే ఇక మనం ఏం చేయలేము. ఏ రోజు రేవంత్ రెడ్డి చెప్పిందో కేటీఆర్ చెప్పిందో మేము జవాబులు చెప్పుకుంటూ కూర్చోవాలి. వాళ్ళు అంటారు కదా, కాంగ్రెస్ బీజేపీ ఒకటాన్ని కేటీఆర్ అంటుంటాడు, కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి ఒకటాన్ని కేటీఆర్ అంటుంటాడు. ఇప్పుడు కేటీఆర్ కిషన్ రెడ్డి ఒకటే అని ఈయన అంటుంటాడు. ఇక వాళ్ళకి జవాబులు చెప్పుకుంటే జరిగితే పనికిరాని ముచ్చట్లకు, ఆధారరహితమైనటువంటి మాటలకు, చిన్నపిల్లలు ఆడుకునేటువంటి గోళీలాటలాగా చాక్లెట్ తిన్నట్టుగా మాట్లాడుతుంటారు వాళ్ళు. అవన్నీ మనం జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజలకు తెలుసు కిషన్ రెడ్డి ఏంటో, బీజేపీ ఏంటో, నరేంద్ర మోడీ గారు ఏంటో, ఏ రకంగా మేము ఒక్క సీటు రాకుండా టీఆర్ఎస్ను పూర్తిగా పార్లమెంట్ ఎలక్షన్లో ఓడించాము, కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా అడ్డుకున్నామో తెలుసు. 50% సీట్లకే కాంగ్రెస్ పార్టీని స్థిరం చేశాం.